భారతదేశము శుక్రవారం సెలవు దినంగా ప్రకటిస్తే దేవుని మనం ఎలాగ ఆరాధించాలి? 2, దేవుని రాకడ గురించి కొన్ని విషయాలు మాకు చెప్పండి. దేవుడు ఆదియందు భూమి ఆకాశములను చేశాడు. మొదటి దినం ఆయన నీటి నుంచి నీటిని వేరు చేసి ఏమన్నాడు? ఏమన్నా అన్నాడా? మంచిది అన్నాడు. పోనీ రెండో దినం ఏమన్నాడు? మూడో దినం, అన్ని దినాలు మంచి దినాలు. మనం ఆదివారం ఎందుకు కలుసుకుంటాము అని అంటే, మన ప్రభువు పునరుత్థానుడయ్యాడు కాబట్టి. నూతన సృష్టి కార్యం యేసుక్రీస్తు శరీరములో, శరీరం వెరీ ఇంపార్టెంట్ పదం, ఆయన సశరీరుడై తిరిగి లేచాడు. శరీరముతో మనము తిరిగి లేస్తాం, ఎప్పటికీ చనిపోని శరీరముతో అనేటటువంటి ఆయన చిందించినటువంటి, లేకపోతే ఆయన విరిచిన తన శరీరము, ఆయన కార్చిన తన రక్తము విశ్వమానవత్వానికి, విశ్వమానవ ఐక్య దేహానికి, విశ్వమానవ సమాజానికి మరియు ఆ సమాజంలో ప్రవహిస్తున్న ఆయన రక్తమునకు, ఆయన విడిపించటానికి కార్చినటువంటి పస్కా బలిని సూచించేటటువంటి దినం. ఆ దినము, అందుకనే మనం ఆదివారం కలుస్తున్నాం. ఒకవేళ మనం భారతదేశంలో శుక్రవారం ప్రకటిస్తారా లేదా అనేది పక్కన పెడదాం. ఆల్రెడీ శుక్రవారం గల్ఫ్ దేశాల్లో ఉంది కదా, అక్కడ ఏం చేస్తున్నాం? మనం శుక్రవారమే కలుస్తున్నాం. మంచిది శుక్రవారం. సోమవారం చేస్తారా? సోమవారం కలుద్దాం, అది మంచిదే. చెప్పండి, కొట్టండి. అర్థమైందా? ఏ దినం ప్రకటిస్తే ఆరాధన, ఏ దినం ప్రకటించినా ఆరాధన ఆగదు, ఆరాధన నడుస్తుంది. కానీ ఆదివారం దినానికి ఉన్నటువంటి ప్రత్యేకతను మర్చిపోము. ఏంటా ప్రత్యేకత? ప్రభువు తిరిగి లేచాడు, పునరుత్థానం. మనము పునరుత్థానం అవుతున్నాం. శుక్రవారం ప్రకటిస్తే శుక్రవారానికి ఉన్నటువంటి ప్రత్యేకతను మర్చిపోం. ఎందుకు? ఆనాడు ఆయన సిలువలో మనకేంటి ప్రాబ్లం?